ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఊరు నుండి వాళ్ళు ఫ్యామిలీ మొత్తం ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న మీనా తన బ్యాగును తీసుకొని రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న ప్రభావతి, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఇప్పటిదాకా ఊర్లో కూర్చొని బాగా తిన్నావు కదా, బామ్మగారి ఆస్తి తీసుకొని అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది అనుకుంటున్నావా ఏంటి? మర్యాదగా ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి అందరికీ కాఫీ పెట్టి తీసుకొని రా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మీనా వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రభావతి వైపు కళ్ళ చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న ప్రభావతి మాత్రం, ఇది నా ఇల్లు, ఇక్కడ నేను చెప్పినట్టుగానే జరగాలి. ఇప్పటిదాకా నీకు నచ్చినట్టు జరిగింది, కానీ ఇప్పుడు నేను చెప్పినట్టుగానే నువ్వు వినాలి. ఇది నా ఇల్లు అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న మీన మాత్రం, ఇది నా ఇల్లు కూడాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా మీనని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మీన మాత్రం, ఏంటి నీ ఇల్లా? నీ మొగుడేమి కట్టించి ఇచ్చాడు అనుకుంటున్నావా ఏంటి? మా నాన్న నాకు ఇచ్చిన ఇల్లు, మా నాన్న కష్టార్జితం ఈ ఇల్లు అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న మీన, సరే మీకు కావాల్సింది కాఫీయే కదా, నేను నా షాప్ తీసేసి అప్పుడు కాఫీ పెడతాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రభావతి మాత్రం, షాప్కి పూలు కొనడానికి ఎవరు లైన్లో క్యూ కట్టి ఏం లేదు రే, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కాఫీ ఇచ్చి ఇక్కడ నుండి కదలు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు అయితే ప్రభావతి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి ఒక్కసారిగా వెనక్కి తిరుగుతూ ఉంటుంది. అక్కడున్న బాలుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంట్రా భూతంలా అలా చూస్తున్నావు, ఎందుకురా అలా చూస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. తను ఏం చెప్తుంది, షాప్ తీసి కాఫీ పెడతాను అంటుంది కదా, ఆ మాత్రానికి ఇలా అయిపోవాలా? బామ్మ ఏం చెప్పి, ఇల్లు అందరిదేను, నాన్నది కాదా, నీ ఒక్కదానిదేనా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రభావతి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న సత్యం మాత్రం మీనా దగ్గరికి వచ్చి, అమ్మ మీనా, మీ అత్తయ్య కాఫీయో టీయో పడకపోతే గిలగిలా కొట్టుకుంటుంది. నువ్వు ఏం చేస్తావో తెలియదు, కానీ కాస్త కాఫీ తన ముఖాన కొట్టేసి అప్పుడు నీ షాప్ తీసుకో అమ్మా అని చెప్పేసి తనని బ్రతిమలాడుతూ ఆ మాటలకి అమ్మయ్య కాఫీ ఇచ్చే వెళ్తాను అని చెప్పేసి